కార్లు ఇతర వాహనాల అద్దాలపై రంగు ఫిల్మ్లు ఉండకూడదు. ఆయా వాహనాల్లో లోపల భాగం స్పష్టంగా బయట కనిపించేలా ఉండాలి. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గతంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవి. వీటి అమలులో నగరంలో క్రమక్రమంగా మసకబారుతుంది. అనేక వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని సంచరిస్తున్న పోలీసుల చర్యలు మాత్రం నామమాత్రంగా మారాయి. వాహనాల్లో నేరాలు ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యుత్తమ న్యాయస్థానం 2012లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయాల్సిన బాధ్యతను రాష్ట్రాల డీజీపీలు, కమిషనరేట్ల కమిషనర్ల ద్వారా ఆయా ట్రాఫిక్ విభాగాలకు అప్పగించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వాహనాల ముందు వెనుక అద్దాలు 70%, సైడ్ విండోలకు 50% కాంతి ప్రసారమయ్యేలా ఉండాలి. ప్రస్తుతం అనేక వాహనాలకు ఇది కేవలం 30%, 10%గానే ఉంటోంది. ఫిల్మ్స్ తో పాటు ఇతర ఏ విధమైనవి అద్దాలపైన నిర్ణీత ప్రమాణాలకు మించి ఉండకూడదు. కార్లను తయారు చేసే కంపెనీలు ఖచ్చితమైన ప్రమాణాలతో అద్దాలను రూపొందిస్తాయి. వీటిని కొనసాగిస్తే ఉత్తమమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే అనేక మంది ఆ అద్దాలపై ఫిల్మ్ వేసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్స్ తో కూడిన అద్దాల వాహనాలు వినియోగిస్తున్న వారిలో సామాన్యులే కాదు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఉంటున్నారు. సెలబ్రిటీలు కూడా తమకు పబ్లిక్ ప్లేసుల్లో అభిమానులతో అనవసర ఇబ్బందులు వస్తాయనే సాకుతో వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధులైతే ఏకంగా భద్రతా కారణాలు చెప్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బ్లాక్ ఫిల్మ్ నిబంధన నుంచి కేవలం జెడ్+ కేటగిరీ భద్రతలో ఉండే అత్యంత ప్రముఖులకు మాత్రమే మినహాయింపు ఉంది. అది కేవలం అధీకృత వాహనాలు, భద్రతాపరమైన అంశాల్లో మాత్రమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యున్నత అధికారుల వాహనాలకు సైతం ఫిల్మ్ లేని అద్దాలతో కూడిన వాహనాలనే వినియోగించాల్సి ఉంది. ఒకసారి ఛాలెంజ్ జనరేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీద పాయింట్ షీటింగ్ ఉండడం జరుగుతుంది. వాటిని రిమూవ్ చేసిన తర్వాత పాయింట్ షీటింగ్ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువ పాయింట్లు అయినప్పుడు వాళ్ళకి లైసెన్స్ షీటింగ్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. దాని మీద బ్లాక్ ఫిల్మ్ రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. దాంతోపాటు ట్రాఫిక్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మళ్ళీ వేసుకున్నారో వాళ్ళ మీద ఛాలెంజ్ చేయడం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అంతకుముందు ఎక్కువ ఉంటుండే కానీ ఇప్పుడు ఇంతకుముందు స్పెషల్ డ్రైవ్ చేసిండ్రు. ఒక 1 month స్పెషల్ డ్రైవ్ చేయడంతో చాలా మటుకు సిటీలో ఈ టెంటెడ్ గ్లాసెస్ బ్లాక్ ఫిల్మ్ తగ్గిపోయినాయండి. ఓ ప్రముఖుడు లేదా వ్యక్తికి భద్రత కల్పించాలన్నా, గన్మెన్లను ఏర్పాటు చేయాలన్నా దానికి సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసులు తప్పనిసరి. అలాగే బ్లాక్ ఫిల్మ్ నిబంధన నుంచి జెడ్+ కేటగిరీలో ఉన్నవారు కాకుండా ఇతరులు మినహాయింపు పొందాలంటే దానికి పెద్ద ప్రహాసనమే ఉంది. రాష్ట్ర స్థాయిలో హోం సెక్రటరీ నేతృత్వంలో డీజీపీ తదితరులతో ఏర్పాటయ్యే అత్యున్నత స్థాయి ప్రత్యేక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కమిటీ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుడి పూర్వాపరాలను పరిశీలించి వివిధ కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేవలం భద్రతాపరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మినహాయింపులు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పులో ప్రస్తావన లేనందున వాహనాల వెనుక, పక్క అద్దాలకు లోపలి వైపు నుంచి కర్టెన్లు వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో రోడ్డు పైన నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు 4-wheelers కి మళ్ళీ కూడా గ్లాసెస్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గతంలో చూసుకుంటే ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాన్ చేశారు. అప్పుడు తీవ్రంగా చెక్కింగ్స్ చేసి ఆ ఫిలిం గ్లాసెస్ కి చలాన్లు వేసి పోలీసులు అప్పటికి తొలగించిన రోజులు ఉండేవి. కానీ మళ్ళీ ఇప్పుడు నగరంలో అయితే చూస్తే అయితే మళ్ళీ బ్లాక్ ఫిలిం వాహనాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ గతంలో సిటీ ట్రాఫిక్ విభాగం చీఫ్ గా ఉన్నప్పుడు అప్పట్లోనే సుప్రీంకోర్టు తీర్పు కూడా రావడంతో పక్కగా అమలు చేశారు. అయితే ఉల్లంఘించారు. ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఉల్లంఘిస్తే వాళ్ళకి 700 ఫైన్లు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇంకా ఇది నేరం అని తెలిసి కూడా చాలా మంది ఈ బ్లాక్ ఫిలిం ని అయితే వాడుతున్నారని చెప్పాలి. అయితే ఈ బ్లాక్ ఫిలిం ని ఒకప్పుడు చూసుకుంటే అయితే విఐపీలు సెలబ్రిటీస్ ఉపయోగించే వాళ్ళు. కానీ ఇప్పుడు మధ్యలో కామన్ పీపుల్ కూడా ఎంతో మంది ఈ బ్లాక్ ఫిలిం ని అయితే వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఈ బ్లాక్ ఫిలిం అనేది ఒక క్రైమ్ కిందకు వస్తుందని చెప్పాలి. అంటే ఒక కిడ్నాప్ అవ్వచ్చు, మర్డర్లు అవ్వచ్చు, ఇలాంటివి అసలు ఈ బ్లాక్ ఫిలిం వాహనాల లోపల అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితి అయితే ఎంతగానో కనిపిస్తుంది. అది డేంజర్ అయినప్పటికీ కూడా బ్లాక్ ఫిలిం వాహనాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి రోడ్లపైన. ఇప్పటికీ కూడా మెయిన్ సిటీస్ లో చూసుకున్నట్టయితే అఫ్జల్గంజ్, చార్మినార్, హ్యాబిట్స్ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మెయిన్ సిటీలలో ఎక్కువగా బ్లాక్ ఫిలిం వాహనాలు తిరగడంతో కూడా కొంతమంది భయపడుతున్నారని చెప్పాలి. అంటే లోపల అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పోలీస్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు, వాళ్ళు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని. కనిపించిన వాళ్ళకి ఇమీడియట్ గా బ్లాక్ ఫిలిం గ్లాస్ విల్ తొలగించేస్తున్నారు. 700 ఫైన్ జరిమానా చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో సుప్రియ, HM TV, హైదరాబాద్.